ప్రార్థన చేసి నేను ముందుకు సాగుతాను. చిన్న ప్రార్థన చేసి, తండ్రి ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. పిహెచ్సిసి వేదిక బట్టి ఎంతో వందనాలు, పిహెచ్సిసి సంఘం బట్టి ఎంతో వందనాలు. సహోదరి షర్మిల గారి ప్రయాసము, ఆమె కృషి, దాన్ని బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదికని సహోదరి ఎంతో మంచి ఉద్దేశంతో స్థాపించున్నారు. దాన్ని బట్టి అనేకులు దీవించబడుతున్నారు. నేను కూడా దీవించబడుతున్నాను తండ్రి. ఈ దినము, ఈ వేళ, ఈ పూట ఈ వేదిక మీద ఉన్న ప్రతి క్రైస్తవుని క్రైస్తవరాలని మీ చేతులు అప్పచెప్తున్నాం తండ్రి. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మీ మీద ఉన్న ప్రేమ బట్టి మిమ్మల్ని ఆరాధించుటకు, మీ పిల్లలతో సహవాసం చేయుటకు, మీ వాక్య జ్ఞానంలో ఎదిగి ఆత్మీకంగా ఎదుగుటకు ఎంతో మంచి ఆశలతో బిడ్డలకు చేరి ఉన్నారు. అందరిని మీరు తృప్తిపరుస్తారు, దీవిస్తారు, ఆశీర్వదిస్తారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుని నించబెట్టి మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మాకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతం రెప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున పెట్టుకుంటున్నాం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఓకే, ఎప్పుడు నేను మీకు ఒక వాక్య భాగం చదివించి ప్రకటన గ్రంథం పునాది వచనం ఏంటో నేను ఎప్పుడు మీతో పంచుకుంటాను. మరి ఇంకొకసారి కూడా పంచుకుంటున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం వ్యూవర్స్ ఉండొచ్చు. వాళ్ళ మేలు కొరకే నేను ఎప్పుడు రీక్యాప్ చేస్తాను. ఈ దినం కూడా రీక్యాప్ చేస్తున్నాను. ఎవరన్నా మిమ్మల్ని అడిగితే ప్రకటన గ్రంథం పునాది వచనం ఏంటి అంటే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. ఎందుకంటే ఆ వాక్య భాగంని మనం ఆధారం చేసుకొని ప్రకటన గ్రంథంని మనము కొన్ని భాగాలుగా విభాగించి మనము సులభంగా, సౌకర్యంగా మనము దాన్ని చదువుకోవచ్చు, ధ్యానించవచ్చు. యోహాను, నువ్వు ఏమి చూసావో అది నువ్వు రాయి. యోహాను, నువ్వు ఏమి చూస్తున్నావో అది నువ్వు రాయి. యోహాను, నువ్వు ఏమి చూడబోతున్నావో అది నువ్వు రాయి. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అయితే యోహాను ఏం చూశాడు? ఒక ప్రశ్న వేసుకుంటే దాని జవాబు ఏంటి? యోహాన్కి కలిగిన ధన్యత వేరే 10 శిష్యులకు లేదండి. యేసుక్రీస్తు ప్రభువారు శిల్వ మరణం పొందినప్పుడు చూడండి, చక్కగా బ్రదర్ కూడా మనకి ఆ స్లైడ్ కూడా చూపిస్తున్నారు. యోహాను, ఏమి చూసావో నువ్వు అది రాయి, ఏమి నువ్వు చూస్తున్నావో అది నువ్వు రాయి, ఏమి చూడబోతున్నావో నువ్వు అది రాయి. దాన్ని బట్టి మనము కొన్ని భాగాలుగా ప్రకటన గ్రంథంని విభాగించవచ్చు. యోహాను ఏం చూశాడు? ఆయన కలిగిన ధన్యత వేరే 10 మంది శిష్యులకు కూడా లేదు. అప్పటికే యూదా ఇస్కరియోతు ఆత్మహత్య చేసుకున్నాడు. వేరే 10 మంది పారిపోయారు భయం చేత. యోహాన్ మాత్రము యేసుక్రీస్తు ప్రభువారు శిల్వ పక్కనే ఉన్నాడు. ఇంకా ఆయన విన్న మాటలు వేరే ఎవరు వినలేదు. సమాప్తమయ్యను అని యేసుక్రీస్తు ప్రభువారు పలికిన 6వ మాట. ఆ మాట వెనకాల ఉన్న అర్థం ఏంటి? రక్షణ ప్రణాళిక సమాప్తమయ్యను. రక్షణ ప్రణాళిక సమాప్తమయ్యను. ఆ సమాప్తమైన రక్షణ ప్రణాళికని ఆధారం చేసుకొని శిష్యులు పెంతెకోస్తు దినం నుంచి సువార్త బోధించడం ప్రారంభం చేశారు. అనేక శ్రమలకి గురి అయ్యారు. ఇప్పుడు యోహాను కూడా శ్రమలకి గురి అయ్యాడు. 95 ADలో డొమిషియన్ అనే రోమా చక్రవర్తి చేత ఆయన తీర్పు పొంది ఇప్పుడు పాత్మోస్ అనే ద్వీపంలో చెరలో ఉన్నాడు. అదంతా కూడా మనం 1వ అధ్యాయంలో చదువుకున్నాం. యోహాను, నువ్వు ఏమి చూస్తున్నావో అది నువ్వు రాయి. ఏమి చూస్తున్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు 7 సంఘాలతో పలికిన మాటలు. దాన్ని మనము ప్రజెంట్ అని అంటున్నాం. 1వ అధ్యాయాన్ని పాస్ట్, ఏది సమాప్తం అయిందో. 2-3 అధ్యాయాలని మనం ప్రజెంట్ అంటే అని అంటున్నాం. ఓకే, వెంటనే మనకు ఒక ప్రశ్న ఏర్పడుతుంది. అది ఏమనగా, యేసుక్రీస్తు ప్రభువారు ఆ 7 సంఘాలతో 2-3 అధ్యాయాల్లో 2000 సంవత్సరాల క్రితం మాట్లాడారే, మరి దాన్ని మనము ఈ యుగం అని ఎలాగంటున్నాం అని అంటే, దానికి అర్థం ఏమనగా, దాని వెనకాల ఉన్న సమాధానం ఏమనగా, ఆ 7 సంఘాల్లో ఉన్న విషయాలే, ఆ 7 సంఘాల్లో ఉన్న సమస్యలే. మీరు 2000 సంవత్సరాల్లో ఏ సంఘమన్నా తీసుకోండి, ఆ సమస్యలే కనిపిస్తాయి, ఆ విషయాలే కనిపిస్తాయి. ఇప్పుడు 2022లో మీరు ఏ సంఘంలోనన్నా తీసుకోండి, ఆ 7 సంఘాల్లో ఉన్న విషయాలే, ఆ 7 సంఘాల్లో ఉన్న సమస్యలే మనకి కనిపిస్తాయి. అది ఖాయం, ఖచ్చితం. అందుకే మనము 2-3 అధ్యాయాలని ప్రెసెంట్ అని అంటున్నాం. 4-5 అధ్యాయాలని మనం ప్రిపరేషన్ ఆర్ పారెంథసిస్ అని అంటున్నాం. సిద్ధపాటు. యోహాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నారు మానసికంగా, ఆత్మికంగా. కారణం ఏంటంటే యోహాను భయంకరమైన దర్శనములని
చూడబోతున్నాడు. మనం చూసామండి ఆల్రెడీ. మనం 13వ అధ్యాయం దాటి 14వ అధ్యాయంకి మనం వచ్చి ఉన్నాం. ఎటువంటి దర్శనములు ఆయన చూస్తున్నాడు? భయంకరమైన దర్శనములు. క్రీస్తు విరోధి అనే దుష్టుడు, లోకంని ఆ 7 సంవత్సరాల శ్రమకాలంలో పరిపాలించే దుష్టుడు, ఆయన పరిశుద్ధులతో యుద్ధం చేసి వాళ్ళని ఓడగొడుతున్నాడంట. చూడండి, ఒక్కసారి రత్నకుమారి గారు మరీ తోడ్పడతారు. అమ్మా ఒక్కసారి చదవండమ్మా. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం చదవండమ్మా. ఏమని రాయబడి ఉందో ఒకసారి మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడను. పరిశుద్ధులతో యుద్ధం చేసి ఆ దుష్టుడైన క్రీస్తు విరోధి వాళ్ళని ఓడగొడుతున్నాడంట. అయితే మనం అర్థం చేసుకోవచ్చు ఏమనగా, ఈ నీతిమంతుడైన యోహాన్, ఆయన మనసులో గలిబిలి పుట్టుట ఖాయం. అయ్యో ఇదేంటి, పరిశుద్ధులని దుష్టుడు ఓడగొట్టడం ఏంటి? నేను చిన్నప్పటి నుంచి నా యూదుల సమాజ మందిరంలో నేను వినింది చూసింది ఏమనగా, దావీదు గోలియాత్ని ఓడగొడతాడు కానీ గోలియాత్ దావీదుని ఓడగొట్టడం ఏంటి అని ఆయన మనసులో ఖచ్చితంగా ఒక గలిబిలి పుట్టబోతుంది. అందుకు దేవుడు ఈ సింహాసనం దర్శనం చూపిస్తున్నాడు 4-5 అధ్యాయాలు. సింహాసనం దేనికి గుర్తమ్మా? అన్నీ దేవుని స్వాధీనంలో ఉంది అని అది రుజువుపరుస్తున్నది. సో దేవుడు ఆ సింహాసనం దర్శనం 4-5 అధ్యాయాల్లో చూపించి హామీ ఇస్తున్నారు యోహాన్కి. ఏమనంటే, యోహాను, నువ్వు ఇటువంటి భయంకరమైన దర్శనం చూసినా సరే నువ్వు కంగారు పడే అవసరం లేదు, అన్నీ నా స్వాధీనంలో ఉంది, చివర్లో పరిశుద్ధులే గెలుస్తారు అనే మాట యోహాన్ మనసులో దేవుడు ముద్ర వేస్తున్నారు ఆ సింహాసనం దర్శనం చూపించి. 6వ అధ్యాయం నుంచి మనం గమనిస్తే ఈ శ్రమకాలం ప్రారంభం మనము చూసాం. 7 ముద్రల తీర్పు గురించి మనం ధ్యానించాం. తర్వాత 7 బూరల తీర్పు గురించి మనం ధ్యానించాం. ఇంకా 13వ అధ్యాయంలో మనం చూస్తే అపవిత్రమైన త్రిత్వం ఈ లోకంని పరిపాలించుట కూడా మనము చూసాం. అపవిత్రమైన త్రిత్వము ఈ లోకంని పరిపాలించుట ఒక పరిశుద్ధుడైన యోహాన్ చూసినప్పుడు మరి ఆయన హృదయంలో దిగులు పుడుతుంది, గలిబిలి కలుగుతుంది. అందుకు దేవుడు మరి మనం 14వ అధ్యాయంలో కొన్ని దర్శనములు ఉన్నాయని నేను చెప్పాను. చూడండి, ఇదంతా కూడా అపవిత్ర త్రిత్వంతో కూడిన దర్శనం. ఇవన్నీ కూడా మనం 13వ అధ్యాయంలో ధ్యానించున్నాం. చందు బ్రదర్ రీక్యాప్ కి మనకి ఒకటి తర్వాత ఒకటి చూపిస్తారు. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. లెట్స్ గో స్లైడ్ బై స్లైడ్. చూడండి, ఇది సాతానుడు అపవిత్ర త్రిత్వంలో ఉన్న మొదటి వ్యక్తి. ఘటాసర్పము వలె యోహాన్కి కనిపిస్తున్నాడు. ఎందుకు ఆ ఘటాసర్పంకి 7 తలలు అవన్నీ కూడా నేను మీతో వివరంగా పంచుకున్నాను. నెక్స్ట్ స్లైడ్. క్రీస్తు విరోధి ఎలాగా యోహాన్కి కనిపిస్తున్నాడు దర్శనంలో అంటే, సముద్రం నుంచి వచ్చే ఒక మృగం వలె కనిపిస్తున్నాడు. ఎందుకు ఆ మృగంకి సింహం నోరు, ఎందుకు ఎలుగుబంటి కాళ్ళు, ఎందుకు చీతపులి శరీరము, ఎందుకు 10 కొమ్ములు, అవన్నీ కూడా నేను వివరంగా మీతో పంచుకున్నాను. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్. ఇలాగా క్రీస్తు విరోధి మొదటి 3.5 సంవత్సరంలో సమాధానకర్తగా నటిస్తాడు. దాని తర్వాత చనిపోయి తిరిగి లెగుస్తాడు. మరి అప్పుడు నేనే దేవుణ్ణి అని ప్రకటిస్తాడు. అందరినీ బలవంతం చేస్తాడు ఆయనని పూజించుటకు, ఆయనను ఆరాధించుటకు. అవన్నీ కూడా మనం చూసాం. చూడండి, ఒక తల ఆ 7 తలల్లో కొట్టబడుతుంది, గాయపరచబడుతుంది. తర్వాత క్రీస్తు విరోధి కాఫిన్లో ఉన్నాడు, సమాధి పెట్టెలో ఉన్నాడు. దాని తర్వాత తిరిగి లెగుస్తున్నాడు. మరి సింహాసనము మీద కూర్చొని నేనే దేవుణ్ణి అని ప్రకటిస్తున్నాడు. అందరినీ బలవంతం చేస్తున్నాడు ఆయనని పూజించుటకు. అప్పటి వరకు ఆయనకి తోడై ఉన్న యూదులు, ఇంకా కొంచెమంది ముస్లిమ్స్ కూడా ఆయనకి విరోధంగా తిరుగుబాటు చేస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా క్రైస్తవుల వలె ఒక దేవుడినే నమ్ముతారు కాబట్టి. సో ఇప్పటి వరకు యూదుల వైపు, కొంచెమంది ముస్లిమ్స్ వైపు ఉన్న క్రీస్తు విరోధి వాళ్ళకి విరోధంగా కూడా ఇప్పుడు కార్యములు చేస్తాడు. వాళ్ళని కూడా బాగా హింసిస్తాడు, వాళ్ళని కూడా బాగా బాధ పెడతాడు. తర్వాత ఇదంతా కూడా మనం చూసామండి. నెక్స్ట్ స్లైడ్. ఇదంతా కూడా మనం చూసాము. ఇదంతా మనం ధ్యానిస్తే మరి మనకి ఈరోజు సెషన్ సరిపోదు. ఇదంతా కూడా మనము దాటి వచ్చాము. ఇదంతా కూడా మనం చూసాము. లెట్స్ గో టు స్లైడ్ నంబర్ 125 స్ట్రైట్ అవే బ్రదర్. అపవిత్ర త్రిత్వంలో ఉన్న 3వ వ్యక్తి ఎవరు అంటే అబద్ధ ప్రవక్త. ఆ అబద్ధ ప్రవక్త ఆయన కూడా
గొప్ప అద్భుతాలు చేసి ప్రజలని క్రీస్తు విరోధి వైపు ఆకర్షిస్తాడు. ఆయన అసిస్టెంట్ గా పనిచేస్తాడు. ఇంకా ఆ మైక్రో చిప్ ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఆ మైక్రో చిప్ తో కూడిన వీడియో కూడా మనము పోయిన సెషన్ లో మనం చూసాము, ముందున్న సెషన్స్ లో మనం చూసాము. దాని తర్వాత మనం 14వ అధ్యాయంలో అడుగు పెట్టాం. 14వ అధ్యాయములో అడుగు పెట్టే ముందు నేను మీకు ఒక మాట పంచుకున్నాను. ఏమంటే మరి యోహాను మనసు ఆ 4వ అధ్యాయంతో కూడిన సింహాసనం దర్శనం ఆయన చూశాడు, ఖచ్చితంగా చూశాడు. అన్ని దేవుని స్వాధీనంలో ఉంది అని ఆయనకు తెలుసు. అయినా సరే ఆయన మనసులో కొంచెం గలిబిలి పుడుతుంది. ఎందుకంటే అపవిత్రమైన త్రిత్వము ఈ లోకంని పరిపాలించే సమయంలో వాళ్ళకి విరోధంగా ఎవరూ లేరంట. అంత వాళ్ళు లోకంని స్వాధీనపరచుకుంటారు ఈ అపవిత్రమైన త్రిత్వం. అయితే ఈయన మనసులో గలిబిలి పుడుతుంది ఖచ్చితంగా. అందుకే 14వ అధ్యాయం మొదటి దర్శనంలో నేను మీతో పంచుకున్నాను. దేవుడు ఒక ప్రత్యేకమైన దర్శనం చూపిస్తున్నాడు. దాన్ని మనం ఏమన్నామంటే ఫ్యూచర్ ఆఫ్ ద ఫ్యూచర్ అని అన్నాం. దాంతో కూడిన నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నా వ్యక్తిగత అనుభవం కూడా మీతో నేను పంచుకున్నాను. ఏ పుస్తకం అన్నా నేను చదివినప్పుడు చిన్నప్పుడు, చూడండి ఇది ఒక పుస్తకమే అనుకుందాము, యూజువల్గా ఒక పుస్తకంలో మిడిల్లో చాలా సస్పెన్స్ ఉంటుంది. అంటే దుష్టుడే గెలిచేటట్లు, మంచి వాళ్ళు ఓడిపోయేటట్లు, హీరో ఓడిపోయేటట్టు ఉంటుంది సామాన్యంగా పుస్తకం మధ్యలో. అయితే నేను ఆ సస్పెన్స్ ని బేర్ చేసేవాడిని కాదు. వెంటనే చివరి పేజ్ చదివేసేవాడిని. ఈ విల్లన్ గెలవటం ఏంటి, చివరిలో ఏముంది చూద్దాం అని నేను చూసేసేవాడిని. అక్కడ చూస్తే మరి హీరోనే గెలిచేటట్టు, పరిశుద్ధులే గెలిచేటట్లు, మంచి వాళ్ళే గెలిచేటట్లు నేను చదువుకునేవాడిని. అలాగే దేవుడు ఈ 13వ అధ్యాయంతో కూడిన భయంకరమైన దర్శనముల తర్వాత 14వ అధ్యాయంలో ఆర్మగెద్దోను యుద్ధం తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు క్రీస్తు విరోధిని ఓడగొట్టి ఎలాగా విజయవంతంగా ఒలీవ కొండ మీద నించొని ఉన్నారో, అలాగే ఆ సమయంలో 1,44,000 యూదుల సువార్థికులు ఆయనను ఎలాగా ఆరాధిస్తున్నారో ఆ దర్శనం చూపించేస్తున్నారు ముందే. అంతకీ ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు రెండో రాకడ జరగలేదు. ఇంకా క్రీస్తు విరోధితో ఆర్మగెద్దోను యుద్ధం జరగలేదు. యేసుక్రీస్తు ప్రభువారు క్రీస్తు విరోధిని ఆర్మగెద్దోను యుద్ధంలో ఇంకా ఓడగొట్టలేదు. ఇంకా అవన్నీ కూడా జరగలేదు. కానీ ముందే ఆ దర్శనం చూపించేస్తున్నారు దేవుడు. ఎందుకంటే యోహాన్ మనసులో ఖచ్చితంగా మరి 13వ అధ్యాయం తర్వాత 13వ అధ్యాయంతో కూడిన దర్శనం ఆయన చూసిన తర్వాత గలిబిలి అనేది పుట్టుండొచ్చు, ఒక ఆందోళన అనేది పుట్టుండొచ్చు. ఏంటి ఇది, అపవిత్రులు ఇలాగ లోకంని పరిపాలిస్తున్నారు, దేవుడు ఏం చేయడా అనే ప్రశ్నలు ఏర్పడతాయి. కాబట్టి వెంటనే ఆ దర్శనం చూపించి ఆయన మనసులో సమాధానం దేవుడు పుట్టిస్తున్నారు. అదంతా కూడా మనం 14వ అధ్యాయం మొదటి దర్శనంలో చూసాం. 14వ అధ్యాయంతో కూడిన కొన్ని దర్శనములు మనం సీతో ఈజీ టు అండర్స్టాండ్, సీతో మనం అర్థం చేసుకుందామని నేను మీతో పోయినసారి పంచుకున్నాను. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. చూడండి, కంఫర్ట్, కంపౌండ్, కాన్వర్స్, క్రష్, 4 Cలు అండి. కంఫర్ట్ అంటే ఓదార్, దేవుడు ఓదారుస్తున్నాడు యోహాన్ని. ఫ్యూచర్ ఆఫ్ ద ఫ్యూచర్ దర్శనం చూపించి, ఇంకా యేసుక్రీస్తు ప్రభువు రెండో రాకడ జరగలేదు, ఆర్మగెద్దోను యుద్ధం జరగలేదు, క్రీస్తు విరోధి ఓడగొట్టబడలేదు. అయినా సరే విజయవంతమైన యేసుక్రీస్తు ప్రభువారు ఒలీవ కొండ మీద నించొని ఆయన 1,44,000 యూదుల సువార్థికుల చేత పూజించబడుట, ఆ దర్శనము యోహాన్ చూస్తున్నాడు. దాంతో కూడిన పిక్చర్ కూడా మనం చూద్దాం. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. కంఫర్ట్ తో కూడింది. నెక్స్ట్ స్లైడ్. రికవరీ ఆఫ్టర్ సర్జరీ. 13వ అధ్యాయం తర్వాత పోస్ట్ ఆపరేటివ్ వార్డ్ లో ఉండే యోహాన్కి ఈ చక్కని దర్శనం దేవుడు చూపిస్తున్నారు. విజయవంతమైన యేసు సియోన్ కొండ మీద నించొని ఉండుట, 1,44,000 సువార్థికులు ఆయనను పూజించుట. ఓకే, ఇదంతా మనం చూసామండి ఆల్రెడీ పోయిన సెషన్లో. ఇప్పుడు మనము కంపౌండ్ అనే రెండో దర్శనం, 14వ అధ్యాయంలో ఉన్న రెండో దర్శనంకి మనము వస్తున్నాం. కంపౌండ్ అంటే ఏంటి? మోర్ దెన్ వన్ ఇస్ కాల్డ్ కంపౌండ్. మోర్ దెన్ వన్ ఇస్ కాల్డ్ కంపౌండ్. ఓకే, సో ఇక్కడ 3 దేవదూతలు ఎగిరి వెళ్ళుట, ఆకాశం మీద ఎగిరి వెళ్ళుట యోహాన్ చూస్తున్నాడు. చందు బ్రదర్ కర్సర్ పెట్టి చూపిస్తారు. 3 దేవదూతలు ఉన్నాయి. చూడండి, ఒక దేవదూత కాదు, 1, 2, దాని వెనకాల
రెండు దాని పక్కన, మూడోది దాని వెనకాల. చూడండి. సో 3 దేవదూతలతో కూడిన ఈ దర్శనం అన్నమాట. సో ఈ దర్శనంతో కూడిన వాక్య భాగము 14వ అధ్యాయము 6వ వచనం నుంచి 12వ వచనం చదివి వినిపించమా. దాంట్లో నేను ఎక్కడ ఆగమని అంటానో అక్కడ ఆగిపో. ఓకే. ఆ 3 దేవదూతలని యోహాన్ చూస్తున్నాడు. మొదటి దేవదూత ఏం ప్రకటిస్తుందో మనం చూద్దాం. దానికంటే ముందు నేను ఒక మాట మీతో పంచుకోవాలి. సహోదరి రత్నకుమారి గారు చదివి వినిపించే ముందు ఒక మాట, ఒక విషయం ఏది నేను ముందే పంచుకున్నాను, అది నేను మీతో పంచుకోవాలి. అదేమనగా ఆరోహణము రెండో రాకడ మధ్యనున్న వ్యత్యాసాలు ఏంటో మరి నేను మీకు తెలియచేయాలి. మీకు ఆల్రెడీ తెలుసండి, ఆల్రెడీ ఈ బైబిల్ స్టడీ ప్రారంభంలోనే నేను చెప్పాను, మరి మీకు గుర్తు చేస్తున్నాను. ఆరోహణము రెండో రాకడ మధ్యన ఉన్న వ్యత్యాసం ఏంటంటే, ఆరోహణము 7 సంవత్సరాల శ్రమకాలము ప్రారంభంలో జరుగుతుంది. రెండో రాకడ 7 సంవత్సరాల శ్రమకాలం తర్వాత జరుగుతుంది. రెండో వ్యత్యాసం ఏంటంటే, ఆరోహణం అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మధ్య ఆకాశం వరకే వస్తారు. కానీ రెండో రాకడప్పుడు ఆయన పాదము ఓలివ కొండని తాకుతుంది. ఎలాగ ఆయన ఆరోహణమై వెళ్ళాడో అలాగే అదే కొండ మీద ఆయన దిగి వస్తాడు అని దేవదూత ఎలాగా శిష్యులకి అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో ప్రకటిస్తుందో అలాగే జరుగుతుంది. ఒకసారి చూద్దామా. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 11వ వచనం. దేవదూత వచ్చి ఆ 12 మంది శిష్యులకు చెప్పిన మాటలు ఏంటి? అప్పుడు ఇంకా 12 మంది కాలేదు, 11 మంది శిష్యులే ఉన్నారు. దేవదూతలు చెప్పిన మాట ఏంటి? ఎలాగ ప్రభువారు ఆరోహణమై వెళ్ళారో అలాగే ఓలివ కొండ మీద దిగి వస్తారు అని దేవదూత ఆ 11 శిష్యులు, ఆకాశం వైపు చూసే 11 శిష్యులతో పంచుకున్న మాటలు ఒకసారి చదివి వినిపించమ్మా రత్నకుమారి గారు. 1వ అధ్యాయం 11వ వచనం. 1వ అధ్యాయం 11వ వచనం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితో ఆ రీతిగానే వచ్చింది. చూడండి, ఏ రీతి ఎలాగ వెళ్ళాడో అలాగే వచ్చును. ఏ కొండ మీద నుంచి ఆయన ఆరోహణం అయ్యాడో ఆ కొండ మీదనే దిగి వచ్చును. ఆ 12వ వచనం చదవమ్మా. ఏ కొండ నుంచి ఆయన ఆరోహణం అయ్యాడో అది కూడా మనకి అక్కడ 12వ వచనం నుండి. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. చూడండి, ఎక్కడి నుంచి ఆయన ఆరోహణం అయి వెళ్ళాడు? ఓలివ కొండ మీద నుంచి ఆరోహణం అయ్యి వెళ్ళాడు. అలాగే ఓలివ కొండ మీద ఆయన దిగి వస్తాడు. సో రెండో వ్యత్యాసం ఏంటి ఆరోహణంకి రెండో రాకడకి? ఆరోహణం అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మధ్య ఆకాశం వరకే వస్తారు. రెండో రాకడప్పుడు ఆయన పాదము ఓలివ కొండని తాకుతుంది. ఎలాగ ఆయన ఆరోహణమై వెళ్ళాడో అలాగే ఆయన దిగి వస్తాడు. మూడో వ్యత్యాసం ఏమనగా, ఆరోహణము సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు సంఘం కొరకు వస్తున్నారు. మధ్య ఆకాశం వరకు సంఘం కొరకు వస్తున్నారు. రెండో రాకడప్పుడు సంఘంతో వస్తారు. మనమందరం కూడా ఆయనతో పాటు దిగి వచ్చి వేల పరిపాలనలో పాల్గొంటాం. సో 3 వ్యత్యాసాలు ఆల్రెడీ మీరు చూశారు. మొదటి వ్యత్యాసం ఏంటి? ఆరోహణము 7 సంవత్సరాల శ్రమకాలం ముందు జరుగుతుంది. రెండో రాకడ 7 సంవత్సరాల శ్రమకాలం తర్వాత జరుగుతుంది. రెండో వ్యత్యాసం ఏంటి? ఆరోహణం అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మధ్య ఆకాశం వరకే వస్తారు. రెండో రాకడప్పుడు ఆయన పాదము ఒలివ కొండని తాకుతుంది. మూడో వ్యత్యాసం ఏంటి? ఆరోహణం అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సంఘం కొరకు వస్తారు. రెండో రాకడప్పుడు ఆయన సంఘంతో వస్తారు. నాలుగో వ్యత్యాసం ఏంటంటే, ఎం అండ్ డబ్ల్యూ ని వాడి మనం అర్థం చేసుకోవాలి. ఎం ని మనం రివర్స్ చేస్తే డబ్ల్యూ అవుతుంది, డబ్ల్యూని రివర్స్ చేస్తే ఎం అవుతుంది. అవునా? ఎం ఏంటంటే, మధ్య ఆకాశంలో ఆరోహణం తర్వాత పెళ్లి విందు జరుగుతుంది, మ్యారేజ్. అలాగే రెండో రాకడ తర్వాత ఆర్మగెద్దోన్ యుద్ధం జరుగుతుంది, వార్ జరుగుతుంది. సో ఈ 4 వ్యత్యాసాలు మీకు గుర్తుపెట్టుకోండి. సో యేసుక్రీస్తు ప్రభువారు రెండో రాకడ ముందు ఏం జరుగుతుంది అని శిష్యులు అడిగినప్పుడు ఒక మాట స్టడీ స్టార్ట్ చేసే ముందు చదివి వినిపించారు. 24వ అధ్యాయం 14వ వచనంలో ఏముంది? మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనంలో ఏముందంటే, సువార్త లోకమంతా కూడా ప్రకటించబడిన తర్వాత రెండో రాకడ జరుగుతుంది.
ఎప్పుడు జరుగుతుందంట రెండో రాకడ? సువార్త లోకమంతా ప్రకటించబడిన తర్వాత. ఓకే, 24వ అధ్యాయం 14వ వచనం సహోదరుడు మన చందు బ్రదర్ చదివి చూపిస్తున్నారు చూడండి. అండ్ దిస్ గాస్పెల్ ఆఫ్ ద కింగ్డమ్, నేను ఇంగ్లీష్ లో చదువుతున్నాను. అండ్ దిస్ గాస్పెల్ ఆఫ్ ద కింగ్డమ్ విల్ బి ప్రీచ్డ్ to the whole world as a testimony to all nations, and then the end will come. And then the end will come. So సువార్త అందరికీ బయలుపరచబడిన తర్వాత, ప్రకటించబడిన తర్వాత అప్పుడే రెండో రాకడ జరుగుతుంది. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ మీకు తెలిస్తే ఇప్పుడు ఈ దర్శనం మీరు సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఒక 3 దేవదూతల్లో ఒక దేవదూత ఎగురుతూ ఏం ప్రకటిస్తుందో మనం చూద్దాం. సహోదరి రత్నకుమారి గారు చదివి వినిపిస్తారు. అమ్మా చదువమ్మా, 14వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువు. ఎక్కడ ఆపాలని చెప్తానో అక్కడ నువ్వు ఆపి. 14వ అధ్యాయం 6వ వచనం నుంచి. మా రత్నకుమారి గారు, గుంటూరు రత్నకుమారి గారు, 14వ అధ్యాయం ప్రకటన గ్రంథం 6వ వచనం నుంచి. ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, వేరే ఎవరైనా కూడా చదివి వినిపించవచ్చు. అప్పుడు మరి ఒక దూతను చూచితిని, అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. అతడు, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలిగజేసిన వానికి నమస్కారం చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పాను. సో మొదటి దేవదూత ప్రకటించే సందేశం ఏంటి? నిత్య సువార్త. నిత్య సువార్త చూడండి. 24వ అధ్యాయం మత్తయి సువార్త 14వ అధ్యాయము ప్రవచన నెరవేర్చబడుతుంది. ఈ 7 సంవత్సరాల శ్రమకాలంలో మరి చెప్తున్నాను, 24వ అధ్యాయం మత్తయి సువార్త 14వ వచనంలో ప్రభువారు చేసిన ప్రవచనం నెరవేర్చబడుతుంది. నిత్య సువార్త లోకమంతా కూడా ఈ దేవదూత ప్రకటిస్తుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. ఆకాశం మీద ఎగురుతూ ఒక దేవదూత ఆ లోకల్ లాంగ్వేజ్ లో సువార్త ప్రకటిస్తుంటే వినని వాళ్ళు, చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటారా? చూడండి, అనుకుందాం ఇండియా లోపలే మహారాష్ట్ర మీద ఆ దేవదూత ఎగురుతూ వెళ్ళే సమయంలో మరాఠీలో ప్రకటిస్తుంది సువార్త. కర్ణాటక మీద ఎగిరి వెళ్ళే సమయంలో కన్నడలో సువార్త ప్రకటిస్తుంది. తమిళనాడు మీద ఎగురుతూ వెళ్ళే సమయంలో తమిళ్లో ప్రకటిస్తుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు 2 ఉన్నాయి, ఆంధ్ర, తెలంగాణ. ఆంధ్ర మీద ఎగురుతూ వెళ్ళే సమయంలో వినండి వినండి అని సువార్త ప్రకటిస్తుంది. అండి అవసరం కదా ఆంధ్రాలో, లేకపోతే నడవదు. నేను కూడా పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్ గా కొన్ని సంవత్సరాలు ఆంధ్రాలో పనిచేశాను. అందరు చాలా రెస్పెక్ట్ఫుల్ గా అండి అని అంటారు. తెలంగాణ పైన ఎగురుతూ వెళ్ళే సమయంలో తెలంగాణ యాక్సెంట్ లో అది సువార్త ప్రకటించవచ్చు, మనకు తెలియదు. అది ఏంటో మీరు నన్ను అడగకండి, తెలంగాణ ఎలాగుంటుంది మీకు తెలుసు. అంత రూడ్గా ఉంటుంది, కొంచెం యాక్సెంట్ కొంచెం ఆంధ్ర భాషతో పోలిస్తే తెలంగాణ తెలుగు కొంచెం రూడ్గా అనిపిస్తుంది. చైనా మీద ఎగురుతూ వెళ్ళే సమయంలో చైనీస్ భాషలో సువార్త ప్రకటిస్తుంది. అలాగే స్విట్జర్లాండ్ మీద స్విస్ లాంగ్వేజ్లో, ఫ్రాన్స్ మీద ఫ్రెంచ్ లాంగ్వేజ్లో, జర్మనీ మీద జర్మనీ లాంగ్వేజ్లో. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, ఏమనంటే ఆకాశం మీద ఎగురుతూ వెళ్ళి ఆ దేవదూత సువార్త ప్రకటించే సమయంలో లోకల్ లాంగ్వేజ్లో, ఆ స్థానిక భాషలో ఎవరన్నా చూడకుండా ఉండడానికి వీలుంటుందా? ఎవరన్నా వినకుండా ఉండడానికి వీలుంటుందా? ఎస్ ఆర్ నో చెప్పండి. నో, అబ్సల్యూట్లీ. వెరీ గుడ్ సిస్టర్ పర్సీ గారు, కరెక్ట్ గా చెప్పారు. అందరూ వినకుండా ఉండడానికి వీల్లేదు, చూడకుండా ఉండడానికి వీల్లేదు. చూడండి, 24వ అధ్యాయం 14వ వచనం మత్తయి సువార్తలో ఉన్న ప్రవచన నెరవేర్చబడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? సో అప్పుడు అందుకే చూడండి,
ఆరోహణం ముందు ఈ సంఘటన జరగట్లేదు. ఎందుకంటే ఈ ప్రవచన దేంతో కూడింది? ఆరోహణంతో కూడిన ప్రవచన కాదు, రెండో రాకడతో కూడిన ప్రవచన. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం. అందుకే శ్రమకాలంలో ఈ సంఘటన జరిగేటట్లు దేవుడు ఆయన అంతా కూడా ముందే ప్లాన్ చేసి పెట్టాడు. ఎప్పుడు జరుగుతుందంట ఈ సంఘటన? దేవదూత ఆకాశం మీద ఎగురుతూ లోకల్ లాంగ్వేజ్ సువార్త ప్రకటించటము శ్రమకాలంలో జరుగుతుంది. దాని తర్వాతని రెండో రాకడ జరుగుతుంది. సో ఇంకా ఎన్నో ట్రైబ్స్ కూడా ఉన్నాయి చూడండి. కొన్ని ట్రైబ్స్, ఆఫ్రికన్ ట్రైబ్స్ ఉన్నాయి, అక్కడ సువార్త ఇంకా వెళ్ళలేదు. అప్పుడప్పుడు మిషనరీస్ వాళ్ళని చూస్తే వాళ్ళు బహుశా కొంచెం మంది బట్టలు కూడా వేసుకోకుండా చాలా అన్డెవలప్డ్గా ఉన్నారంట. అందరు వింటారు సువార్త ఏంటో, వినని వాళ్ళు ఎవరు ఉండరు. ఎప్పుడు ఆకాశం మీద ఈ దేవదూత ఆ నిత్య సువార్తని ప్రకటించినప్పుడు. ఓకే, సో ఇక్కడ మనము ఒక్క దేవదూత ఏం చేస్తుందో అది మనం చూసాం. రెండో దేవదూత ఏం చేస్తుందో మనం చూద్దాం. నేను ఆ రెండో దేవదూత ఏం చేస్తుందో అది చెప్పే ముందు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ప్రశ్న ఏంటంటే, ఈ మాట చెప్పి ప్రశ్న అడుగుతాను. అన్ని దేశాల్లో, ఎక్కువ వరకు దేశాల్లో పొలిటికల్ క్యాపిటల్, కమర్షియల్ క్యాపిటల్ విడివిడిగా ఉంటుంది. మరి చెప్తున్నా, ఎన్నో దేశాల్లో పొలిటికల్ క్యాపిటల్ అంటే ఎక్కడ ప్రెసిడెంట్ ఉంటాడో, ప్రైమ్ మినిస్టర్ ఉంటాడో అది వేరేగా ఉంటుంది. స్టాక్ ఎక్స్చేంజ్ ఎక్కడ ఉందో దాన్ని కమర్షియల్ క్యాపిటల్ అని అంటారు. వ్యాపారం అంతా కూడా ఆ పట్టణంలోనే ఎక్కువ జరుగుతుంది. అలాగా మనం తీసుకుంటే ఢిల్లీ మన పొలిటికల్ క్యాపిటల్ అయి ఉంటే భారతదేశంకి కమర్షియల్ క్యాపిటల్ ఏంటి చెప్పండి? ముంబై. ముంబై, వెరీ గుడ్ చంద్రశేఖర్ గారు. బాంబే కరెక్ట్ పెట్టి ముంబై అని పెట్టండి, లేటెస్ట్ వర్డ్. అయితే మరి అమెరికాలో పొలిటికల్ క్యాపిటల్ ఎక్కడ ప్రెసిడెంట్ ఉంటారో అక్కడ దాన్ని మనం వాషింగ్టన్ పట్టణం అని అంటాం. ఎక్కడ కమర్షియల్ క్యాపిటల్ ఎక్కడ ఉంది అమెరికాది? న్యూయార్క్, వెరీ గుడ్ చందు బ్రదర్. అక్కడే స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ వద్దాం, చైనాకు వద్దాం. పొలిటికల్ క్యాపిటల్ బీజింగ్ లో ఉంది. కమర్షియల్ క్యాపిటల్ ఎక్కడ ఉంది? మా చెప్పండి. షాంఘై. షాంఘై, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. షాంఘై కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు మీకు ఈ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే రెండో దర్శనం మీకు సులభంగా అర్థమవుతుంది. నేను ఆల్రెడీ 13వ అధ్యాయంలో మీతో పంచుకున్నాను. ఏమనంటే పొలిటికల్ క్యాపిటల్ క్రీస్తు విరోధిది రోమా పట్టణంలో ఉంటుంది. దాంతో కూడిన రుజువులేంటి, దాంతో కూడిన ప్రవచనాలేంటి, అవన్నీ కూడా వివరంగా నేను 13వ అధ్యాయంలో మీతో పంచుకున్నాను. ఇప్పుడు ఈ రెండో దేవదూత ఏం ప్రకటిస్తుందో మనం చూద్దాం. ఇప్పుడు నేను ఈ కమర్షియల్ క్యాపిటల్ ని లేఖనం ఎలాగా వర్ణిస్తుందో మీకు ముందు తీసుకొని వస్తున్నా. అమ్మా చదువమ్మ. ఇప్పుడు రెండో దేవదూత ఏం ప్రకటిస్తుంది చూద్దాం. వేరొక దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయాను అని చెప్పింది. ఈ కమర్షియల్ క్యాపిటల్ ని లేఖనం ఎలాగ వర్ణిస్తుందంటే బాబిలోను, మహాబాబిలోను అని వర్ణిస్తుంది. అది కూలిపోయాను అని ప్రకటిస్తుంది, ప్రవచిస్తుంది. యాక్చువల్గా ఆ బాబిలోను నాశనం అవుట మనము 18వ అధ్యాయంలో చూడబోతున్నాం. ఎప్పుడు చూడబోతున్నామమ్మా? అన్ని వివరాలు, ఆ మహాపట్టణం బాబిలోన్తో కూడిన మహాపట్టణం, ఆ మహాపట్టణమైన బాబిలోన్తో కూడిన అన్ని వివరాలు మనం ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో ధ్యానించబోతున్నాం. దాని వరకు మీరు కొంచెం ఓపిక పట్టండి. అన్ని వివరాలు మనం పంచుకోబోతున్నాం. ఆ మహాపట్టణం ఏంటో అది ఆల్రెడీ వచ్చేసిందా అదంతా కూడా మనం చూడబోతున్నాం. ఓకే, కానీ ఈ ముందే ఈ రెండో దూత ఏమని ప్రవచిస్తుందంటే ఆ మహాపట్టణం కూలిపోయింది, ఆ మహాపట్టణం కూలిపోయింది అని చెప్తుంది. అది రోమ్ కాదు, పొలిటికల్ క్యాపిటల్ కాదు, కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ యాంటీ క్రైస్ట్. అక్కడంతా కూడా వ్యాపారం ఎక్కువగా జరుగుతుంది. ఆ పట్టణం కూలిపోయింది అని ఈ దేవదూత, రెండో దేవదూత ప్రవచిస్తుంది. ఓకే, ఇప్పుడు మూడో దేవదూత ఏం చెప్తుందో ఒకసారి మనం చూద్దాం. అమ్మా. మరియు దూత అనగా మూడవ దూత
వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగ చెప్పెను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారం చేసి తన నొసటి ఎందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొని ఎడల ఏమీ కలపకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడ్డ దేవుని కోపమును మద్యమును వాడు తాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడు. వారి బాధ Thank you. సంబంధమైన చదవమ్మా 12వ వచనం వరకు చదివి. బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారం చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనాను వేయించుకొనిన ఎడల వాడును రాత్రింబగడు నెమ్మది లేని వారై ఉండును. దేవుని ఆజ్ఞలను యేసును కూర్చున్న విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. అంతగా Thank you. ఇప్పటి నుండి థ్యాంక్ యూ మా. అయితే ఈ మూడో దేవదూత రాబోయే పాత్రల తీర్పు గురించి ప్రవచిస్తుంది. దేని గురించి? మనం పాత్రల తీర్పు 16వ అధ్యాయంలో ధ్యానించబోతున్నాం. కొంచెం ఓపిక పట్టండి. వచ్చే వారం అన్నా లేకపోతే దాని తర్వాత ఉన్న వారంలన్నా పాత్రల తీర్పు గురించి అన్ని వివరాలు మనము ధ్యానించబోతున్నాం. అప్పుడు ఈ ఎవరు ఆ మృగము ముద్రను తీసుకున్నారో నొసటి మీదను ఆర్ కుడి చేయి మీదను వాళ్ళ మీద దేవుని ఉగ్రత ఎలాగా దిగి వస్తుందో అదంతా కూడా మనము చూడబోతున్నాం. సో మూడో దేవదూత ప్రవచించింది దేని గురించి అంటే రాబోయే పాత్రల తీర్పు గురించి ప్రవచించింది. ఓకే, సో ఇప్పుడు ఈ 3 దేవదూతలతో కూడిన దర్శనం అయిపోయిన తర్వాత ఇంకొక దర్శనంకి మనం వెళ్తున్నాం. కాన్వర్స్ అంటే ఆపోజిట్. దానికంటే ముందు ఈ 3 దేవదూతలు ఏమి ప్రవచించినాయి ఆర్ ఏమి చేసినాయి అని మనం ఒకసారి చూసి మనం ఇంకొక దర్శనంకి వెళ్దాం. మొదటి దేవదూత నిత్యమైన సువార్తని ప్రకటించింది ప్రపంచమంతా. రెండో దేవదూత ఆ కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ యాంటీ క్రైస్ట్, ఆ వ్యాపారం కేంద్రం ఎక్కడుందో ఏ పట్టణంలో ఉందో అది నాశనం అవబోతుంది అని ప్రవచించింది. మూడో దేవదూత రాబోయే పాత్రల తీర్పు గురించి ప్రవచించింది. ఓకే, ఇప్పుడు మనము 14వ అధ్యాయంలో ఉన్న 3వ సికి వెళ్దాం. కాన్వర్స్ అంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఇది కూడా పాత్రల తీర్పుతో కూడిన దర్శనము. ఇప్పుడే మీకు చెప్తున్నాను, పాత్రల తీర్పుతో కూడిన దర్శనము. కానీ ఒకసారి దీన్ని ఎందుకు ఆపోజిట్ అని అంటున్నామో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో సహోదరి చదివి వినిపిస్తారు. చదవమ్మ 14వ అధ్యాయము 14 నుంచి 16. మరియు 14 నుంచి 16. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను. చదవమ్మా 16వ వచనం వరకు చదువు. ఓకే అండి సార్. తెల్లని మేఘము కనబడెను, మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. అప్పుడు మరి ఒక దూత దేవాలయం నుండి వెడలి వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలము వచ్చి ఉన్నది, నీ కొడవలి పెట్టి కోయుమని గొప్ప స్వరముతో ఆ మేఘం మీద ఆసీనుడై ఉన్న వారికి చెప్పారు. మేఘం మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కొయ్యబడెను. థ్యాంక్ యూ. ఇప్పుడు దీన్ని మనము పాత్రల తీర్పుతో కూడిన దర్శనం అని కూడా అంటున్నాము, ఆపోజిట్ దర్శనం అని కూడా అంటున్నాం. కాన్వర్స్ అంటే ఆపోజిట్. ఎందుకు? కారణం ఏంటి? ఇప్పుడు ఆ మనుష్య కుమారుడు వలె ఆ మేఘముల మీద ఆసీనుడై ఉన్నవాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరది? యేసుక్రీస్తు ప్రభు. కర్సర్ పెట్టి చందు బ్రదర్ మనకు చూపిస్తారు. ఆ మేఘముల మీద సువర్ణ కిరీటం వేసుకొని కూర్చున్న వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. బ్రదర్ చందు, పాయింట్ అ కర్సర్ at our Lord Jesus Christ seated on the clouds in glory with a crown on his head. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఎందుకు ఆపోజిట్ అని అంటున్నాం? జాగ్రత్తగా వినండి. ఎందుకు ఆపోజిట్ అని అంటున్నాం? బ్రదర్ హైలైట్ చేస్తున్నారు చూడండి. మేఘం మీద ఆసీనుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు మనుష్య కుమారుడు అని పిలువబడుతున్నాడు. ఆయన శిరస్సు మీద ఏమున్నది?
సువర్ణ కిరీటం ఉన్నది, ఆయన చేతిలో కొడవలి ఉన్నది. ఇప్పుడు ఎందుకు ఆపోజిట్ అని అంటున్నాం? ఇప్పుడు జాగ్రత్తగా వినండి, నేను స్టెప్ బై స్టెప్ వెళ్తాను. మొదటిసారి సువార్తలో మరి చెప్తున్నా, మొదటిసారి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారిని మనుష్య కుమారుడు అనే మాటతో వర్ణించబడిన వాక్య భాగం ఏంటి, వచనం ఏంటి? ఆ సమయంలో మనుష్య కుమారుడైన యేసువే ఎలాగ వర్ణించుకుంటున్నాడు అని మనం చూద్దాం. చూడండి, మరి చెప్తున్నాను, మొదటిసారి 4 సువార్తల్లో 82 సార్లు యేసుక్రీస్తు ప్రభు వారికి వాడబడిన మాట ఏంటంటే మనుష్య కుమారుడు. ఎన్నిసార్లమ్మా మనుష్య కుమారుడు అనే మాట యేసుక్రీస్తు ప్రభు వారిని వర్ణించుటకు 4 సువార్తలు వాడబడింది అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే 82 సార్లు అని చెప్పాలి. కానీ మొదటిసారి సువార్తలో 4 సువార్తలు అంటే మత్తయి సువార్తలో మొదటిసారి మనుష్య కుమారుడు అనే మాట ఏ సందర్భంలో వాడబడింది అని మనం చూస్తే ఒకసారి చదవమ్మా. 8వ అధ్యాయం మత్తయి సువార్త 20వ వచనం. 8వ అధ్యాయం 20వ వచనం గట్టిగా చదవాలమ్మా. అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు, కానీ మనిషి కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాడు. చూడండి, ఆయన దరిద్రంని యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనే చెప్పుకుంటున్నారు. పాపం ఆయన దీన పరిస్థితి, ఆయన ఆర్థిక పరిస్థితి ఏంటో, ఆయన తగ్గింపు ఏంటో మనం చూస్తున్నాం. మొదటిసారి సువార్తలో మనుష్య కుమారుడు అనే మాట ఏ సందర్భంలో రాయబడుతుందంటే యేసుక్రీస్తు ప్రభు వారి ఆర్థిక పరిస్థితి ఎంత దీనంగా ఉంది అని చూపించడం. చూడండి, ఆయన డబ్బులు సంపాదించాలంటే లక్షల రూపాయలు సంపాదించవచ్చు, ఎందుకంటే అప్పుడే 1000 కొలది ప్రజలు ఆయనను వెంబడిస్తున్నారు. ఒకసారి తీయమ్మా, మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం నుంచి చదువు. ఎంతమంది 1000 కొలది ప్రజలు ఆయనను వెంబడిస్తున్నారు. రోగిలు, దురాత్మల చేత పీడించబడే వాళ్ళు, స్వస్థత కొరకు 1000 కొలది ప్రజలు ఆయనను వెంబడిస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళకి అందరు కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఒక్కొక్క వ్యక్తి దగ్గర కనీసం 5 రూపాయలు పర్ పేషెంట్ తీసుకున్నా సరే ఎంతో సొమ్ము సంపాదించవచ్చు, కానీ ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు వాళ్ళకి. ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం నుంచి చదవమ్మా. యేసు వారి సమాజ మందిరములో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయందంతటా సంచరించను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించను. నానా విధములైన రోగముల చేతను వేదల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యములు పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన వద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయను ప్రదేశం నుండి, యోర్దానునకు అవతల నుండి బహుజన సమూహములు ఆయన్ను వెంబడించెను. ఎంతమంది వెంబడిస్తున్నారు చూడండి. మిమ్మల్ని సింపుల్ ఒక ప్రశ్న అడుగుతాను. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కొక్క పేషెంట్ దగ్గర మినిమం 5 రూపాయలు ట్రీట్మెంట్ కి తీసుకుంటే ఒక దినమే ఎన్నో 1000 రూపాయలు ఆయన సంపాదించవచ్చు కదా. కానీ ఆయన ప్రేమ చూడండి, ప్రజల పట్ల ఆయన తగ్గింపు చూడండి. అందరికీ ఫ్రీ ట్రీట్మెంటే. ఇంకా ఏమంటున్నాడంటే నక్కలకు ఏమున్నాయంట? గొర్రెలు. ఇంకా పక్షులకు ఏమున్నాయంట? గూడ్లు ఉన్నాయి. మనుష్య కుమారుడు తల వాల్చుకున్నట్టుకు చోటనేది లేదు. మొదటిసారి మనుష్య కుమారుడు అనే వాడబడిన మాటలో యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత ఆయనను తగ్గి మనకు కనిపిస్తున్నది. చివరిసారి హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, వాక్యంలో కొత్త నిబంధనలో చివరిసారి మనుష్య కుమారుడు అనే వాడబడిన మాట ఈ 14వ అధ్యాయంలో ఉంది. అక్కడ ఆయన మహిమని ఆయన చూపిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకే దీన్ని మనం ఆపోజిట్ అని అంటున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అర్థమైందా? ఎందుకు ఆపోజిట్ అనే మాట మనం వాడుతున్నాం ఈ దర్శనంకి? ఎందుకంటే చివరిసారి బైబిల్లో ఇంకా కొత్త నిబంధనం వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ మాట ఆ పేరు మనుష్య కుమారుడని వాడబడిన పేరు సందర్భంలో ఆయన మహిమ మనకు కనిపిస్తుంది. మొదటిసారి ఆయన తగ్గింపు, చివరిసారి ఆయన మహిమ. మొదటిసారి ఆయన వచ్చినప్పుడు
ఆయన తలకి ఏం పెట్టారమ్మా? ముళ్ళ కిరీటం. చివరిసారి ఇప్పుడు మనం చూస్తుంటే యేసుక్రీస్తు ప్రభు వారి తల మీద ఏముంది? సువర్ణ కిరీటం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మొదటిసారి వచ్చినప్పుడు మేకులు కొట్టారు చేతులు, తీర్పు ఇచ్చారు. ఇప్పుడు తీర్పు ఇచ్చుటకు ఆయన చేతులు ఏముంది? కొడవలి ఉన్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? ఎందుకు మనము ఈ దర్శనంని కాన్వర్స్ దర్శనం, ఆపోజిట్ దర్శనం అని ఎందుకు వర్ణిస్తున్నాం? అన్ని ఆపోజిట్సే కనిపిస్తున్నాయి. మొదటి రాకడతో పోల్చితే అన్ని ఆపోజిట్సే కనిపిస్తున్నాయి. మొదటి రాకడలో తగ్గింపు, ఈ రెండో రాకడలో ఆయన కనిపిస్తున్నాడు, మేఘం మీద ఆసీనుడై వస్తున్నాడు. ఆయన మహిమ మనకు కనిపిస్తున్నది. మొదటి రాకడప్పుడు ఏ కిరీటం పెట్టారమ్మా? యేసుక్రీస్తు ప్రభు వారికి ముళ్ళ కిరీటం పెట్టారు. ఇప్పుడు ఏ కిరీటం కనిపిస్తున్నది? ఆయన శిరస్సు మీద బంగారు కిరీటం కనిపిస్తున్నది. మొదటి రాకడప్పుడు ఏం కొట్టారమ్మా? చేతుల మీద మేకులు కొట్టారు. ఇప్పుడు ఆ మేకులు కొట్టడం దేనికి సూచన? ఆయన తీర్పిస్తున్నారు. ఇప్పుడు అదే యేసుక్రీస్తు ప్రభు వారి చేతిలో ఏముంది? కొడవలి ఉంది. కొడవలి దేనికి గుర్తు? ఆయన తీర్పు ఇవ్వబోతున్నాడు ప్రజలకి. సో అందుకు మనము ఈ దర్శనం ఏమంటున్నామంటే కాన్వర్స్ దర్శనం అని అంటున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏమని అంటున్నాం? కాన్వర్స్. కాన్వర్స్ అంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఇది కూడా ఒకవైపున చెప్పాలంటే రాబోయే ఆ పాతల తీర్పుకి సూచన. ఓకే, నెక్స్ట్ 4వ దర్శనం గురించి చూసి మనం ఈ దినం ధ్యానం మనం ముగించుకుందాం. దాన్ని మనం క్రష్ అని చూస్తున్నాం. క్రష్ అంటే రాబోయే అర్మగదోన్ యుద్ధంని ఇది సూచిస్తుంది. దేన్ని సూచిస్తుందమ్మా ఈ దర్శనము? రాబోయే అర్మగదోన్ యుద్ధంని సూచిస్తుంది. ఒక్కసారి మనము దాంతో కూడిన వాక్య భాగం చదువుదాము. సహోదరుడు చందు బ్రదర్ మనకి ఎక్కడెక్కడ కర్జర్ పెట్టి చూపించాలో అక్కడంతా కూడా కర్జర్ పెట్టి చూపిస్తారు. 14వ అధ్యాయం 19-20 వచనాలు సహోదరి రత్నకుమారి గారు చదివినిపిస్తారు. 14వ అధ్యాయము 19 ఇంకా 20. బ్రదర్ పాయింట్ ద కర్జర్ అట్ ది ఏంజల్. బ్రదర్ ఏంజల్ మీద, ఏంజల్ని హైలైట్ చేయండి. 14వ అధ్యాయం 19-20. అమ్మ చదవమ్మ ప్రకటన గ్రంథం. ఎవరికన్నా రత్నకుమారి గారికి ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఉంటే వేరే ఎవరన్నా కూడా చదివి వినిపించవచ్చు. 14వ అధ్యాయం 19-20. మ్యూట్ తీసుకొని చూసుకుంటున్నాను సార్. మ్యూట్ చేశారు సార్. 14-19 చదువుతున్నాను సార్. 14వ అధ్యాయం 19వ వచనం నుంచి 20వ వచనం. నేను చదవంగానే మ్యూట్ చేసేస్తున్నాను సార్. అందుకని ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షల తొట్టి పట్నమునకు వెలుపట త్రొక్కబడెను. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెము మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను. చూడండి, ఆ దేవదూత చేతిలో ఏముంది? కొడవలి ఉంది. కొడవలి మీద బ్రదరు కర్సర్ పెట్టి చూపిస్తారు. కొడవలి చేతిలో ఉంది. ఇంకా ద్రాక్ష పండ్లని ఏం చేస్తుందంటే ఊరు పట్టణం బయట దాన్ని తొక్కుతుంది. అంటే ఆ రసం వచ్చేది దేనికి గుర్తు అంటే రక్తం వచ్చేదానికి గుర్తు. అంటే దేవుని ఉగ్రత కొన్ని ప్రజల మీద, ఎవరు ఊరు బయట ఉన్నారో వాళ్ళ మీద రాబోతుంది. వాళ్ళ రక్తం చిందించబడుతుంది. అది మనము ఈ దర్శనం చేత అర్థం చేసుకోవాలి. సో ఏం జరుగుతుంది? ఈ దర్శనం దేన్ని సూచిస్తుందంటే రాబోయే అర్మగదోన్ యుద్ధం. ఇప్పుడు చూడండి, నేను 19వ అధ్యాయం ధ్యానించినప్పుడు కూడా ఈ వివరాలన్నీ కూడా మీతో పంచుకుంటాను. కానీ ఇప్పుడు మీకు ఇంతవరకు చెప్తున్నాను ఏమనంటే, మొదటి 3.5 సంవత్సరాల్లో క్రీస్తు విరోధి యూదులకి స్నేహితుడుగా నటిస్తాడు. కానీ 3.5 సంవత్సరాల తర్వాత ఎప్పుడు చనిపోయి తిరిగి లెగుస్తాడో ఆయన నేనే దేవుడిని అని ప్రకటిస్తూ యూదులని బలవంతం చేస్తాడు, ఆయనను పూజించుతాడు. అప్పుడు యూదులు తిరుగుబాటు చేస్తారు, వాళ్ళని నానా హింసలు పెడతాడు. నానా హింసలు పెట్టినప్పుడు వాళ్ళు పారిపోతారు. కానీ జాగ్రత్తగా వినండి, 19వ అధ్యాయం వచ్చినప్పుడు నేను అన్ని వివరాలు పంచుకుంటాను. కానీ ఇప్పుడు నేను మీకు జస్ట్ ఈ మ్యాటర్ చెప్తున్నాను. పారిపోయిన యూదులు
వాళ్ళకి కబురు వస్తుంది. ఏమనంటే క్రీస్తు విరోధి అప్పటి వరకు వీళ్ళు పారిపోయిన తర్వాత ఆయన సైన్యంని యెరూషలేంలో పెడతాడు. ఆయన బలమైన సైన్యంని ఎక్కడ పెడతాడు? యెరూషలేంలో పెడతాడు. బ్రదర్ మ్యాప్ చూపించండి. యెరూషలేం ఎక్కడ ఉందో మనం చూద్దాం. బ్రదర్ చందు గారు మ్యాప్ చూపిస్తారు. ఆయన సైన్యంని ఎక్కడ పెడతాడు అంటే యెరూషలేంలో పెడతాడు. చూడండి, యెరూషలేం పట్టణం ఉంది చూడండి. ఆ యెరూషలేం, కమ్ డౌన్ బ్రదర్. ఇంకా కింద ఇజ్రాయెల్ దేశము, కింద రండి, కింద కింద యెరూషలేం. ఎస్, డెడ్ సీ పక్కన ఉంటుంది. పైన వెళ్ళండి, పైన పైన జెరూసలేం. అక్కడ ఆయన బలమైన సైన్యంని పెడతాడు. ఏమనంటే యూదులు పారిపోయారు కదా, ఆయన వాళ్ళని హింసించినప్పుడు తిరిగి వాళ్ళు యెరూషలేం స్వాధీనపరచుకోకూడదు అని ఆయన బలమైన సైన్యంని పెడతాడు. కానీ నేను చెప్పాను కదా, ముస్లిమ్స్ కూడా ఆయనకు విరోధంగా తిరుగుబాటు చేస్తారు. ఎందుకంటే ముస్లిమ్స్ కూడా ఒక దేవుడినే నమ్ముతారు. ముస్లిమ్స్ కూడా ఈయనను పూజించారు. ముస్లిమ్స్ కూడా ఈయనకు విరోధంగా తిరుగుబాటు చేస్తారు. అప్పుడు ఆయన కబురు వస్తుంది. యెరూషలేంలో ఉన్న ఆయన బలమైన సైన్యంని పెడతారు కదా, యూదులు తిరిగి యెరూషలేంని స్వాధీనపరచుకోకూడదని వాళ్ళు పారిపోయిన తర్వాత ఆయన సైన్యంని పెడతారు కదా, ఒక కబురు వస్తుంది. ఆ కబురు ఏంటో ఒకసారి మనం చూద్దాం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 44వ వచనం. రత్నకుమారి గారు అన్మ్యూట్ అయ్యారు అనుకుంటా, చదివించమ్మా. 11వ అధ్యాయం దానియేలు గ్రంథం 44వ వచనం. దానియేలు 11 44. తూర్పు నుండి ఉత్తరము నుండి వర్తమానములు వచ్చి అతని కలతపరుచును గనుక అత్యాగ్రహము కలిగి అనేకులను పాడు చేయుటకును నశింపు చేయుటకును అతడు బయలుదేరును. చూడండి, ఇప్పుడు మరి బ్యాక్ టు ద మ్యాప్. బ్రదర్ చందు, బ్యాక్ టు ద మ్యాప్. యెరూషలేంలో ఆయన సైన్యం పెట్టుకొని ఉంటాడు క్రీస్తు విరోధి. కానీ ఆయనకి తూర్పు నుంచి ఉత్తరం నుంచి కబురు వస్తుంది. అక్కడ కూడా ముస్లిమ్స్, యెరూషలేం పక్కన ఉన్న పట్టణాలన్నీ కూడా ఇస్లామిక్ కంట్రీస్, వాళ్ళు కూడా తిరుగుబాటు చేస్తున్నారు ఈయనకు విరోధంగా అని కబురు వస్తుంది. కబురు వచ్చినప్పుడు ఆయన సైన్యంని యెరూషలేం నుంచి ఎక్కడ పంపిస్తాడు అంటే ఆ తిరుగుబాటుని నలగొట్టుటకు తూర్పు వైపు, ఉత్తరం వైపు. ఇప్పుడే మనం సహోదరి చదివినిపించారు కదా, ఉత్తరం వైపు అలాగే తూర్పు వైపు ఆయన సైన్యంని యెరూషలేం నుంచి పంపిస్తాడు. ఆయన సైన్యం సంఖ్య తగ్గిపోతుంది. అప్పుడు యూదులకు కబురు వస్తుంది ఆయన సైన్యం సంఖ్య తగ్గిపోయిందని. వాళ్ళు తిరిగి వచ్చి ఆ చిన్న సైన్యం, క్రీస్తు విరోధి సైన్యంతో యుద్ధం చేసి వాళ్ళు యెరూషలేంని స్వాధీనపరచుకుంటారు. మరి తిరిగి స్వాధీనపరచుకున్న తర్వాత క్రీస్తు విరోధి ముక్కు కోసినట్టు ఫీల్ అవుతాడు. ఆయన ప్రెస్టీజ్ ఇష్యూ అయిపోతుంది. ఈ యూదులు తిరిగి మరి యెరూషలేం పట్టణంని స్వాధీనపరచుకుంటారా, ఇప్పుడు వాళ్ళని నేను కంప్లీట్ గా నలగొట్టేస్తాను, కంప్లీట్ గా నాశనం చేసేస్తాను అని పట్టణం ఊరు బయటన అర్మగద్దోన్ అని ఉంది చూడండి. బ్రదర్ కర్సర్ చూపిస్తారు. అర్మగద్దోన్ రెడ్ కలర్ లో ఉంది చూడండి మ్యాప్ లో. వెరీ గుడ్, అక్కడే రైట్ చందు బ్రదర్. అర్మగద్దోన్ అక్కడ విశాలమైన సైన్యంని ఆయన పోజేస్తాడు. ఏం చేస్తాడు? విశాలమైన సైన్యంని పోజేస్తాడు. ఇంకా ఆ యూదులు ఎవరు యెరూషలేంలో ఉన్నారో, ఎవరు తిరిగి స్వాధీనపరుచుకున్నారో, ఆయన పరువుని ఎవరు చెడగొట్టారో లోకం ముందు, వాళ్ళని కంప్లీట్ గా నలగొట్టుటకు, నాశనం చేయుటకు విశాలమైన సైన్యంని పోజేస్తాడు. అప్పుడు 2000 సంవత్సరముల క్రితము తునికరించిన మెస్సయ్య వైపు ఈ యూదులు, యెరూషలేంలో ఉన్న యూదులు 2000 సంవత్సరాల క్రితం తునికరించిన మెస్సయ్య వైపు చూసి ప్రార్థన చేస్తారు. ప్రభువా, నువ్వు మొదటి రాకడ వచ్చినప్పుడు మేము నిన్ను అంగీకరించలేదు, ఇప్పుడు మిమ్మల్ని మేము అంగీకరిస్తున్నాం ప్రభువా, నువ్వే వచ్చి మమ్మల్ని రక్షించు. చూడండి, దేవుడు యూదులతో చేసిన నిబంధన, క్రైస్తవులతో చేసిన నిబంధన మధ్యన వ్యత్యాసము మనకు తెలిసి ఉండాలి. యూదులతో దేవుడు చేసిన నిబంధన దేశంతో చేసిన నిబంధన, క్రైస్తవులతో చేసిన నిబంధన స్థానిక సంఘంతో లేకపోతే ఒక వ్యక్తితో అన్నా దేవుడు నిబంధన చేస్తాడు. కానీ యూదులతో చేసిన నిబంధన అది దేశంతో చేసిన నిబంధన. ఎక్కడుంది ఆ మాట ఒకసారి మనం చూద్దాము. రత్నకుమారి గారు చదివి వినిపిస్తారు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో వాళ్ళందరూ అనే మాట 4 వచనాలు ఎన్నిసార్లు అందరూ అనే మాట ఉంది ఒకసారి మనం చూద్దాము.
నా ఫింగర్స్ చూడండి. రత్నకుమారి గారు చదివి వినిపిస్తారు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 1-4 వచనాలు చదవమ్మా. ఓకే సార్. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండేది, వారందరూ సముద్రంలో నడిచిపోయారు. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును పూజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలైనగా చాలు 4 వచనాలు కూడా కాలేదు, 5 సార్లు అందరూ 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 అందరూ. చూడండి, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలని ఐగుప్తు బానిస్తత్వం నుంచి ఐగుప్తు బానిస్తత్వం నుంచి విమోచించినప్పుడు ఓన్లీ మోషే, ఆరోను, మిరియంని దేవుడు విమోచించాడా? ఆర్ అందరినీ రక్షించాడా ఆ దాసత్వం నుంచి, ఆ బానిస్తత్వం నుంచి? అందరినీ కదా, అందరినీ తీసుకొని వెళ్తాడు. అందరినీ తీసుకొని వెళ్ళి సీనాయి కొండ దగ్గర 50 దినముల తర్వాత ధర్మశాస్త్రం ఇస్తాడు. అందుకే ఆ 50 దినముల తర్వాత ధర్మశాస్త్రం వాళ్ళు పొందిన దినంని పెంతికోస్త్ పండుగ అని వాళ్ళు ఆచరిస్తారు. యూదులకి పెంతికోస్త్ పండుగ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, పెంట అంటే 5తో కూడింది. 50 దినముల తర్వాత ధర్మశాస్త్రము సీనాయి కొండ దగ్గర దేవుడు అందరికి ఇచ్చి అందరితో నిబంధన చేస్తున్నాడు, దేశంతో. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, ఎందుకంటే ఆల్రెడీ ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాలు మనం చూసాం. స్మిర్నా, దానికంటే ముందు ఒక మాట మీరు చూడాలి. అందరితో నిబంధన చేశాడు కాబట్టి ఎవరన్నా ఒక్కరు పాపం చేసినా సరే దేవుడు అందరినీ, ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా లెక్క అడుగుతాడు. ఇజ్రాయెల్ దేశంలో అందరు ఒక్కరు పాపం చేసిన చిన్న దేశం అని. దాన్ టు బీర్షిబా అంటే ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ అంతే, 250 కిలోమీటర్ చిన్న దేశం. దేవుడి మహాదేవునికి అంత కూడా అధికారం లేదా? అంత చిన్న దేశంలో ఉన్న అందరూ కూడా ఆయనని వెంబడించాలని, ఆయన ఆజ్ఞలని పాటించాలని ఆయనకు అధికారం లేదా? అడుగుతున్నా మిమ్మల్ని, ఎస్ఆర్ నో చెప్పండి. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ అంతేనండి దూరము. ఇజ్రాయెల్ దేశం అంతా కూడా మనం తీసుకుంటే, నేను వెళ్ళి వచ్చాను కాబట్టి నేను అధికారంతో మాట్లాడవచ్చు. ఆ చిన్న దేశంలో అందరూ కూడా ఆయనను వెంబడించాలి అని కోరుకోవటం తప్ప దేవునికి అధికారం ఉంది కదా. అందుకే ఎవరన్నా ఒక్కరు తప్పు చేసినా సరే అందరినీ దేవుడు లెక్కలు అడుగుతాడు. అక్కడ ఒకసారి తీయండి, యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం రత్నకుమారి గారు చదివినిపించండమ్మా. ఒక్క ఆచారం పాపం చేసినప్పుడు దేవుడు అందరినీ లెక్క అడిగాడు. 22వ అధ్యాయం 20వ వచనం. యెహోషువ గ్రంథం 22:20. జర్హు కుమారుడైన ఆకాను ప్రతిష్ఠితమైన దాని విషయంలో తిరగబడినప్పుడు ఇశ్రాయేలీల సర్వ సమాజం మీదకి కోపం రాలేదా? తన దోషము సర్వ సమాజం మీదకి కోపం రాలేదా? ఒక్క ఆచారం తప్పు చేసినా దేవుడు అందరినీ లెక్క అడిగాడు. కానీ ఇప్పుడు కొత్త నిబంధనలో ప్రపంచం అంతా కూడా క్రైస్తవత్వం కొనసాగింది కాబట్టి, వ్యాపించింది కాబట్టి, ఇప్పుడు దేవుడు నిబంధన స్థానిక సంఘంతో చేస్తాడు. ఆ స్థానిక సంఘం చాలా పెద్దగా ఉంటే మాత్రం, మెగా చర్చ్గా ఉంటే మాత్రం ఇండివిజువల్స్తో చేస్తాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, ఎందుకంటే ప్రకటన గ్రంథంతో కూడిన ప్రశ్ననే. 2-3 అధ్యాయాల్లో 7 సంఘాల గురించి మనం చదువుకున్నాం. ఎఫీసీ సంఘంలో ఉన్న లోటుబాటు బట్టి పెరగమాం సంఘంని దేవుడు లెక్కలు అడుగుతున్నాడా? ఎస్ఆర్ నో చెప్పండి. ఎఫీసీ పట్టణంలో ఉన్న పొరపాట్లు బట్టి పెరగమాం సంఘంని దేవుడు శిక్షిస్తున్నాడా అడుగుతున్నా మిమ్మల్ని. ఎస్ఆర్ నో? నో. వెరీ గుడ్. పెరగమాం సంఘంలో ఉన్న లోట్ల బట్టి దేవుడు త్యూతిరా సంఘంని శిక్షిస్తున్నాడా? నో. నో. సో ఇప్పుడు ఎలాగుంది అంటే, నిబంధన స్థానిక సంఘంతో ఉంది, కానీ ఇజ్రాయెల్ ప్రజలతో మాత్రము దేశంతో. సో దేశంగా తునికరించిన ఇజ్రాయెల్ ప్రజలు, జాగ్రత్తగా వినండి, దేశంగా మెస్సయ్యని మొదటి రాకడప్పుడు తునికరించిన ఇజ్రాయెల్ ప్రజలు ఇప్పుడు దేశంగా మారు మనసు పొంది మెస్సయ్య వైపు చూసి ప్రార్థన చేస్తారు, ప్రభువా క్రీస్తు విరోధి ఆర్మగదాన్లో విశాలమైన సైన్యంని పోజేశాడు, నువ్వే వచ్చి రక్షించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా మీకు ఇప్పుడు ఫుల్ పిక్చర్?
ఆ ప్రవచనం కూడా మనం చదువుకుందాము. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం నుంచి చదవమ్మా రత్నకుమారి. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం నుంచి ఆ ప్రవచనం నెరవేర్చబడుతుంది. ఆర్మగదోన్ యుద్ధం అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఎలాగ యూదుల వైపున యుద్ధం చేసి క్రీస్తు విరోధిని ఓడగొడతాడు. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం నుంచి. రత్నకుమారి గారిని 9వ వచనం. ఆ కాలమున యెరూషలేము మీదకి వచ్చు అన్యజనులందరినీ నేను నశింపజేయ పూనుకొనెదను. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన నా మీద చూసి పొడిచిన యేసుక్రీస్తు ప్రభువారి గాయములను చూస్తారు వాళ్ళు. రెండో రాకడప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి చేతి మీద గాయములు అలాగే ఉంటాయి. పొడిచిన నా వైపు చూసి, అమ్మా అందరు హల్లెలూయా చెప్పండి మీ హృదయాల్లో ఎక్కడ కూర్చొని ఉన్నారు. పొడిచిన ఆయన గాయములని చూసి చదవమా రత్నకుమార్. ఆత్మ నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు, గో బ్యాక్ టు ద మ్యాప్ బ్రదర్, చదువు బ్రదర్, మ్యాప్ కి వెళ్ళిపోదాం. మెగిద్దోన్ లోయ ప్రలాపించురు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆ విశాలమైన సైన్యంని నాశనము చేసేస్తారు. ఎక్కడ ఉందమ్మా ఆ విశాలమైన సైన్యము? ఊరు బయట చదువుకున్నాం కదా. ప్రకటన 14వ అధ్యాయం 19, 20 వచనాల్లో రక్తం ఎక్కడ చిందించబడుతుంది? యెరూషలేం లోపల, యెరూషలేం బయటన? ఇంకొకసారి చదవమ్మా. ప్రకటన 14వ అధ్యాయం 19, 20. ఎక్కడ రక్తము చిందింపబడుతుంది? ఎక్కడ రక్తము ఒక నది వలె పోతుంది, ప్రలాపిస్తుంది. ఎలాగా? ఒకసారి చదవమ్మా. ప్రకటన 14వ అధ్యాయం 19, 20. ఊరు లోపల, ఊరు బయటన. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద ద్రాక్షమడలను కోసి దేవుని కోపమను ద్రాక్షల పెద్ద తొట్టులో వేసను. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపట తొక్కబడును. పట్టణము వెలుపట. ఇప్పుడు బ్రదర్ చందు అర్మగదాన్ మీద మ్యాప్ మీద అక్కడ కర్సర్ చూపిస్తున్నాడు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆ విశాలమైన సైన్యంని నాశనం చేసేస్తారు. ఎప్పుడు? దానికంటే ముందు ఏం జరుగుతుంది? యూదులు దేశంగా తుణీకరించారు. మొదటి రాకడప్పుడు మెస్సయ్యని దేశంగా ఇప్పుడు పశ్చాత్తాపము పొందుతారు. ఇక్కడ మనం ముగిద్దాము. ఈ వివరాలన్నీ కూడా నేను మరి 19వ అధ్యాయం ధ్యానించినప్పుడు కూడా నేను మీతో పంచుకుంటాను. ఇప్పుడు మనము 14వ అధ్యాయం ముగించాము. 4 Cలు ఏంటమ్మా? ఫస్ట్, కంఫర్ట్. దేవుడు ముందే ఏం జరగబోతుందో ముందే చూపించేస్తున్నాడు. చివరిలో ఏం జరగబోతుందో అర్మగదాని దానితో కూడిన దర్శనం ముందే చూపించేస్తున్నాడు యోహాన్కి 13వ అధ్యాయం తర్వాత. ఎందుకంటే ఆయన మనసులో ఒక గలిబిలి ఉంది కాబట్టి, ఒక కంగారు ఉంది కాబట్టి. రెండో దర్శనం, ఫస్ట్ ఇస్ కంఫర్ట్, సెకండ్ ఇస్ కంపౌండ్. 3 దేవదూతలు, మోర్ దెన్ 1 కంపౌండ్. సో 3 దేవదూతలు ఏమేమి ప్రకటించినాయో మనం చూసాం. ఒకటి సువార్త, రెండోది బాబిలోన్ పట్టణం నాశనం అవ్వట, మూడోది రాబోయే పాతల తీర్పు. మూడో దర్శనం ఏమనగా కాన్వర్స్, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. మనుష్య కుమారుడు మొదటిసారి వచ్చినప్పుడు ఎలాగ ఆయనను తగ్గించుకున్నాడో, కానీ ఇప్పుడు ఎలాగా మహిమపరచబడుతున్నాడో మనకి అవన్నీ కూడా మనము చూసాం. నాలుగోది క్రష్, అంటే కంప్లీట్ గా క్రీస్తు విరోధి సైన్యం ఎలాగా నాశనం అవబోతుందో అర్మగదాన్ యుద్ధంలో, అదంతా కూడా మనము చూసాం. సో 14వ అధ్యాయాన్ని ఇక్కడ మనం ముగిస్తున్నామండి. ఎప్పుడు లెక్కనే నేను క్విజ్ పెడతాను. ఎప్పుడు పర్సీ సిస్టర్ అన్నా, జయమాల సిస్టర్ అన్నా ఎప్పుడు స్పందిస్తారు. నా కోరిక ఏంటంటే అందరూ కూడా స్పందించాలి అని. ఎనివే, చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తున్నాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఈ వేదిక మీద ఉన్న ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవరాలు బట్టి ఎంతో వందనాలు తండ్రి. సహోదరుడు చందు గారి బట్టి ఎంతో వందనాలు. ఎంతో చక్కని టెక్నికల్ సపోర్ట్ అందిస్తున్నారు తండ్రి. లేకుండా ఉంటే మేము ఇంత చక్కగా ధ్యానించుటకు బహుశా వీలు కాకుండా ఉండొచ్చు. సహోదరి షర్మిల గారి ప్రయాసము, ఆమె కృషి బట్టి ఎంతో వందనాలు. రత్నకుమారి గారు బట్టి ఎంతో వందనాలు తండ్రి.
ఈ వేదిక మీద ఉన్న ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మీ వాక్యం చేత మేము ఇంకా వాక్యంలో ఇంకా ఎన్నో మర్మాలు మేము తెలుసుకోవాలని ఎంతో ఆశలతో తండ్రి వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. ఈ వేదిక మీద అందరిని మీరు తృప్తిపరుచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని నేను నమ్ముచున్నాను. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుడిని నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మాతో పలికిన మాటలు, నేర్పించిన పాఠములు మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలుపరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ దిద్ది మార్చండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీబడి అండ్ ఎస్పెషల్లీ టు షర్మిలా సిస్టర్. షర్మిలా సిస్టర్ ఆశీర్వాదం పలుకుతారు. Thank you, Pastor Garandi. Hallelujah. Praise the Lord. And may the grace of our Lord Jesus Christ and the love of God and the sweet fellowship of the Holy Spirit be with us now and forevermore. Amen. And surely goodness and mercy shall follow us all the days of our lives, and we shall dwell in the house of the Lord forever and ever. Amen. Amen. Andarki vandanalu. థ్యాంక్ యూ టు ఎవ్రీబడి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వచ్చే వారం మరి కలుద్దామా? ఒకరొకరి కొరకు ప్రార్థన చేసుకుందాం. నా పర్సనల్ ప్రేయర్ రిక్వెస్ట్ నేను షర్మిలా సిస్టర్ కి నేను ఆమెకు వాట్సాప్ చేస్తాను. సహోదరి వేరే ప్రేయర్ వారియర్స్ తో ఆ ప్రేయర్ రిక్వెస్ట్ పంచుకుంటారు. తప్పకుండా పాష్ గారు. బాయ్, టేక్ కేర్. బాయ్ పాష్ గారు అండి. థ్యాంక్ యూ సో మచ్. పాష్ గారి ప్రేయర్ రిక్వెస్ట్ నేను ఆల్రెడీ ఒకటి పెట్టాను పాష్ గారిది. మళ్ళీ చూసి ఇంకేదైనా ఉంటే అప్డేట్ చేద్దాం, చేసి అందరం మనం పాష్ గారి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. జ్యోతి, రాము, దుర్గా పాప, రూత్, డెబోరా, చంద్రకళ సిస్టర్ గారికి, పెర్సీ సిస్టర్ కి, గుడ్ ఈవినింగ్. మరి రత్నకుమారి సిస్టర్ గారు మీది కొంచెం సౌండ్ వచ్చింది బాగా. సౌండ్ వచ్చింది. అది కొంచెం ఏంటో ఆడియో కొంచెం గడగడగా సౌండ్ ఉంది, అందుకని మరి ఎవరో మ్యూట్ చేశారు. నేనైతే చేయలేదు, ఒకసారి చేశాను నేను, ఎందుకంటే చాలా గొడవగా ఉంది. ఆ తర్వాత another thing wanted to say is భలే కన్ఫ్యూజన్ మాకు, మీ ఇద్దరు ఎవరెవరో. ఇప్పుడు నేను మీ పేర్లు రీనేమ్ చేశాను. మీ రత్నకుమారి గుంటూరు అని పెట్టుకున్నాను, రత్నకుమారి పల్మనేర్ అని పెట్టేశాను. సో నాకు ఏ రత్నకుమారి అనేది ఇప్పుడు అర్థమైంది. ఇద్దరు పేర్లు ఉంటే ఎంత కష్టమని ఇప్పుడే అది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సిస్టర్ గారు అంటున్నా. అదే అలా పెట్టి నేను అటు చూసి ఎవరున్నారు అని అనుకుంటా ఉంటారు. అది సంగతి. సో థ్యాంక్ గాడ్. రెబెకా